చెప్పలే, నువ్వు నాకు చెప్పలే. దానికోసం చేసాను అసలు చెప్పలే. మొన్న కూడా విన్నా నేను నిన్ను, దానికోసం చేస్తానావు అంటే లేదు నువ్వు కావాలా అది కావాలని అన్నావా లేదా? కరెక్టే అన్నావు తల్లి, కదా. నాకు కామం ఎక్కువయ్యి నమ్మ పువ్వు దెంగలానికి ఎవరు లేక నిన్ను పిలుచుకునేలే. నా యాత ఇప్పుడు నేను చేసుకుని నా యాత చేసుకున్నా. నేను నమ్మ పువ్వు లెక్క లేపో, ఇంట్లో మీ కొంపలోంచి 3 లక్షలు లేపో. నువ్వు పెళ్లి చేసుకోటేస్తా. నా యాత నేను చేసుకునే కూడా నిన్ను చేసుకునే కూడా నా యాత ఇంకో దాన్ని పెట్టుకుంటా, లేదు ఇంకో 2వ పెళ్లి చేసుకుంటా. నా యాత ఇంకిద్దరు ఉంచుకుంటా నేను. నువ్వు పెళ్లి చేసుకునే కూడా నా యాత నీకు డైలీ టార్చర్ పడతా నేను కొంపలో. పెట్టు, నీకన్నా చెప్పు. అమ్మ పూగులేకి నమ్మంటే ఎట్లా తిరిగినా కూడా ఇట్లా తిరుగుతారు ఏంది నీ అమ్మ పూగులేనమ్మండి. మీరెక్కడ ఆడపిల్లలు అని చెప్పంటారు మీరు. నాకు భలే దొరికినా, నువ్వెక్కడ దొరికినా అమ్మే నాకు. అమ్మ పూగులేకి నమ్మంటే ఇంతవరకు నన్ను ఏళ్ళని చెప్పండి ఎందుకు తలకాయ తినలే నన్ను. నీ అమ్మ పూగు ఏంది మీరు నాకు అర్థంగా ఎట్టకానొచ్చాను మేము మీకు. ఏం నీకు అర్థం అవుతుందా లేదా? పిల్ల చేష్టలు కన్నా బానేమ్మ పువ్వులు తప్పితే సంపన్న చంపుతారు ఏం నీకు అర్థం అవుతుందా లేదా? టైం చూసుకొని చంపుతారు. నీకు లంచం నీకు పిల్ల చేష్టలు కంది. ఒక్కరిని చూసుకొని కత్తులు గిత్తులు చూసుకొని నరుకుతారు నీకు అర్థం కాకుండా పైకి అర్థనా? అర్ధరాత్రి ఇప్పుడు ఒక్కొక్కరిని చూసుకొని 10 మంది వచ్చి నరుకుతారు. నీకు బేట తిరుగుతుంది తెలుసా అది అమ్మంతంగా. నీకు అర్థం కాకుండా అర్థం కాకుండా అమ్మంతంగా కత్తు నీ అమ్మ నరుకుతారమే నీ తల్లి. నీకు అర్థం కాకుండా నీకు బేట తిరుగు తెలుసా అది? ఇల్లు కొంపలలో కానీ ఉండే తెలిసేది. అమ్మ నువ్వేమన్నా చెప్పు. ఇప్పుడు ఇంకా నేను వేరే వాళ్ళని అసలు పెళ్లి చేసుకోలేను. మా ఇంట్లో చెప్పేస్తాను ఇట్లా జరిగినాయి నాకు వెంకటేష్ అని చెప్తా. ఏమన్నా కానీ నన్ను సంపని ఇలాంటి నిన్న సంపని. అమ్మ పూకులేక నమ్మంట ఏంది నేను నిజం మా బావ చెప్తా. నేను వేరే వాళ్ళు మాత్రం అసలు పెళ్లి చేసుకోలేను, అట్లా ఊహించుకోలేను కూడా. నీ దగ్గర తప్ప నేను అట్లా ఎవరి దగ్గర అట్లా ఊహించుకోలేను. ఇంకా తల్లి వాని అమ్మ పూకులేగినమ్మంట ఏంది నువ్వు ఇప్పుడు వాని అమ్మ పూకులేగినమ్మంట ఏంది నీకేం అర్థం అవుతుంది లేదా ఎందుకు నా ఇంత తలకాయ తింటారావు అని అమ్మ పూకునేగా ఏంది నువ్వు చెప్తా అంటే నీకేం అర్థం అవుతుంది లేదా? నీ అమ్మ పూకు పురుగుల మంది అయితే సరే లంచా. నీ అమ్మ పూకు మీ అమ్మ మీ నాన్న బేట పడింది అనుకో, నీ అమ్మ పూకు సంసారాలు నాశనం అవుతాయి లంచా. నీకు అర్థం అవుతుందా లేదా? నీ తల్లిందంగా నీ అమ్మందంగా నీకేం నీకు పిల్ల శాస్త్రం కదా. నీ అమ్మ పూకులేక నమ్మంటే నీకు ఒకటి అర్థం అవుతుంది, ఇంకోటి అర్థం కాకుండా నీకు అది అర్థం చేసుకో. నీ అమ్మ పూకు నా దగ్గర మట్టుందే. నీ తల్లిందాక నువ్వు నా మీద పడినావు. అందుకే నేను అమ్మ పూకు ఊరు విడిచిపెట్టిపోయేది. ఊరికే కాదు ఇట ఊరు విడిచిపెట్టిపోయేది నేను. అందుకే అంటే నువ్వు నాకు చెప్పలే కదా, నాకు నువ్వు అంటే ఇష్టం లేదు నాకు అంటే నేను వదిలేస్తాంటి. ఇట్లా జరిగినాయి కదా. లంజ నీకు ఎప్పుడు చెప్పినా నీ తల్లి పూకులేనమ్మంటే నేను విడిచిపెడతాను లంజ. నువ్వు నాకు వస్తా నేను చెప్పినా